హాయ్ అండి, నేను మీ ప్రసన్నని. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా లాస్ట్లో చెప్తా. ఐటెం పేరు ఏంటో ముందు గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని పోపులు వేసుకోండి. తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్నాక నేను కాల్చుకున్నాను, మీరు కాల్చుకోకండి. ఆ తర్వాత ఇవన్నీ వేగిపోయాక టమాటా వేసుకోండి. టమాటా కూడా వేగిపోయాక తోటకూర వేసుకోండి. తోటకూర ఏంటి ఎంత ఉంది అనుకుంటున్నారా? అది మగ్గిపోతే గిన్నెలో అడుక్కొచ్చేస్తుంది, కొంచెం ఉంటుంది. తోటకూర వేసుకుని బాగా కలవనివ్వండి. కలిపాక ఉప్పు పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గాక చింతపండు గుజ్జు వేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోండి. ఆ గుజ్జు వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక చింతపండు గుజ్జులో పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వండి. మరిగాక కొంచెం బెల్లం వేసుకోవాలి. మీకు టేస్ట్కి నచ్చితే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. అంతగా తీపి నచ్చదు అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకోండి. ఆ బెల్లం వేసుకుని ఇంకా బాగా మరగనివ్వండి. కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేదాకా ఉంచండి. దగ్గరికి రాలేదు, పలుచగా ఉంది అనిపిస్తే కొంచెం వరిపిండి చల్లుకోండి. వరిపిండి జల్లితే చిక్కగా అవుతుంది. మా ఇంట్లో వరిపిండి జల్లితేనే ఇష్టం, అందుకని వరిపిండి జల్లాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదేంటి అనుకుంటున్నారా? తోటకూర పులుసు అండి. మేము ఇలాగే వండుకుంటాం తోటకూర పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.